ధూమపానం, మద్యపానం మరియు బెట్టింగ్ ఆడడం ఆరోగ్యానికి హానికరం. అయినా సరే చేశారా? లైఫ్ దెంగుద్ది. అమ్మకి ఎలా ఉంది ఇప్పుడు? బాగుంది మామ. డాక్టర్ మళ్ళీ 1 వీక్ తర్వాత ఒకసారి రమ్మన్నాడు. సర్లే, అమ్మ జాగ్రత్త. ఈవినింగ్ స్పాట్లో కలుద్దాం, వచ్చాయి. అంత డబ్బు ఎక్కడిది మామ? హలో మామ, బోరా అంటున్నా. పోరాన్ మావా, చెప్పు. ఏం మామ ఇంకా లేవలేదా? మ్యాటర్ ఏంటో చెప్పు మావా. మామ, నువ్వు హీరో అయ్యే టైం వచ్చేసింది మామ. ఏం మాట్లాడుతున్నావు మావా పొద్దున్నే? ఏం లేదు మామ, నైట్ అంతా కూర్చొని స్టోరీ రాసా, టైటిల్ కూడా పెట్టేశా. లాస్ట్ టైం వెంకట్ గాడు అన్నా, ఇప్పుడు నేనా? అలా ఏం కాదు మామ, ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నా షార్ట్ ఫిల్మ్లో నువ్వే హీరో. 332. ఏంటి మామ? నీ కౌంట్ మావా, 332 సార్లు చెప్పావు. ఇప్పటికి ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీయలేదు. ఈసారి పక్కా మామ, నేను చెప్తున్నా కదా. సరే మామ, తొందరగా రెడీ అవ్వు, కాలేజీకి వెళ్ళే దారిలో స్టోరీ చెప్తా. సరే. Got the man with the plan right here. Bringing swag with the man right here. Living it up on sipping on beer. Yeah, clap for me man right here. Got the man with the plan right here. Bringing swag with the man right here. Living it up on sipping on beer. Yeah, clap for me man right here. They told him don't you ever come around here. Don't wanna see your face you better. వెంకట్ చెప్పురా. హలో విజయ్, అర్జున్గా మీ ఇంటి దగ్గర ఉన్న బాయ్ దగ్గర రా. ఇప్పుడా? హలో.
ఏంట్రా ఈ టైంలో కాల్ చేసావు? ఏమైందిరా టెన్షన్ పడుతున్నావు? అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు మామ. అది అసలు ఏమైందిరా? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? చెప్పు ఏమైందో. ఏం లేదు మామ, నాకు అర్జెంట్గా 3000 క్యాష్ కావాలి, ఉన్నాయా? దీనికోసమా నువ్వు ఇప్పుడు రమ్మనింది? అవునరా. సర్లే, నా దగ్గర కూడా క్యాష్ లేదు, ఫోన్పే చేస్తాడు. సెండ్ చేసా చూడు. వచ్చాయి మామ. సరే, నాకు కాలేజ్ టైం అవుతుంది, ఈవినింగ్ స్పాట్లో కలుద్దాం. సరే మామ, బాయ్. మామ, వెంకట్గాడు వచ్చాడు ఇంటి దగ్గరికి. ఏదో టెన్షన్లో 3000 కావాలని తీసుకెళ్ళాడు రా. ఓ అదా, రేపేదో క్రికెట్ మ్యాచ్ ఉందంట కదా, డ్రీమ్11లో టీం క్రియేట్ చేసి బెట్ వేయడానికిలే. అయినా నా దగ్గర కూడా తీసుకున్నాడు రా. ఓ అవునా? అయినా వీడికి బెట్టింగ్ పిచ్చి ఏంట మామ? ఏమో మామ ఈరోజు కాలేజ్ హాఫ్ డేనే కదా, ఆఫ్టర్నూన్ కాస్త బైక్ కావాలిరా. అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఏమైంది అమ్మకి? షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవుతున్నాయి మామ, ఒకసారి వెళ్ళి డాక్టర్ చూపిద్దామని. సరే, బయలుదేరేటప్పుడు కాల్ చేయి, తెచ్చి ఇస్తాం. సరే మామ. మా షార్ట్ ఫిల్మ్ స్టోరీ చెప్తా అన్నా కదా, విని ఎలా ఉందో చెప్పు మామ. సరే మామ. ఓపెన్ చేస్తే కట్ చేస్తే ద ఎండ్. ఎలా ఉంది మా స్టోరీ? బొరా అని ఉంది మామ. ఎప్పుడు స్టార్ట్ చేద్దాం మరి? ఈసారన్నా హీరో నేనేనా లేదా? నువ్వేమో నా షార్ట్ ఫిల్మ్లో హీరో, నేను చెప్తున్నా కదా. సరే మామ, రెడీ అయ్యాక కాల్ చేస్తా చూడు. ఉంటా మామ, బాయ్. హలో వెంకట్, చెప్పురా. మామ, అర్జెంట్గా టీ.com దగ్గరికి రారా. ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చా, ఈవినింగ్ కలుద్దాం లేరా? నువ్వు ఇక్కడికి రారా, మాట్లాడుకుందాం. సరే అయితే 10 minutes ఉండు, ఫ్రెష్ అయ్యి వస్తా. హాయ్ రా వెంకట్. రే వెంకట్, ఏమైందిరా 2 days నుంచి అలా ఉన్నావు? బెట్టింగ్లో 3 lakhs పోగొట్టుకున్నా మామ. ఏం మాట్లాడుతున్నావురా? సారీ మామ, నాకున్న అలవాటు వల్ల చాలా పెద్ద తప్పు చేసేసారా. అయినా నీకు అన్ని డబ్బులు ఎక్కడివిరా? రే వెంకట్, సైలెంట్గా ఉండొద్దు, చెప్పు ఏమైనా. మా ఫ్రెండ్ సురేంద్ర దాస్ అనే వాడి దగ్గర పిప్పించాడు మామ. దాసా? వాడెవడు? ముందు నాకు తెలియదురా, వాడొక రౌడీ అంట, తర్వాతే తెలిసింది. రౌడియా? అయినా అప్పు చేసి ఆడాల్సిన అవసరం నీకేముందిరా? మీ ఇంట్లో సిచ్యువేషన్ తెలీదా? అయినా ఆడాలనిపించిందా? సారీరా, అలవాటైపోయింది, వదిలిపెట్టలేకపోతున్నారా. ఇప్పుడు ఏం చేద్దామంట మరి? పొద్దున ఏం జరిగిందంటే, డబ్బులు ఇచ్చిన తేదీ, ఇవ్వాల్సిన తేదీ గుర్తుంటే మధ్యాహ్నం 3 గంటలకి నువ్వు ఎక్కడున్నా వస్తా, రెడీగా ఉండు. ఈ విషయం చెప్పడానికే పొద్దున వచ్చా మామ, కానీ చెప్పలేకపోయా. హలో విజయ్, అర్జెంట్గా మీ ఇంటి దగ్గర ఉన్న బాయ్ దగ్గర రారా. ఇంకో గంటలో 3 లక్షలు కట్టాలా? ఏం మాట్లాడుతున్నావు? నీకన్నా అర్థమవుతుందా? మైండ్ ఏమైనా దెంగిందా? రే, నేను ఈ టైంలో చెప్పడం తప్పేరా, నాకు వేరే దారి లేదు. ఇంకో గంట లోపల డబ్బులు కట్టకపోతే నన్ను చంపేస్తారా. ఇంకా ఏమైనా బెట్టింగ్స్ ఉంటే ఆడుపో, నీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తాడు. సిగ్గుండాలరా. అసలు ఈ విషయం మీ ఇంట్లో తెలిస్తే వాళ్ళు ఏమైపోవాలి? ఆ దాస్ గాడు మీ ఇంటికి వెళ్తే ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు. ఏమోరా, నాకు చనిపోవాలనే ఉంది. సూసైడ్ అటెంప్ట్ కూడా చేశా, కానీ ధైర్యం సరిపోక
తప్పించుకున్నా. రే వెంకట్, ఇటు చూడరా. రే వెంకట్, ఇటు చూడరా. దాస్తో నేను మాట్లాడతాలే, కూర్చో, టీ తాగుదాం. దినేష్ మామా, 2 టీ. ముందు నాకు ఆ దాస్ గురించి చెప్పు. దాస్ అవసరమైన వాళ్ళందరికీ అప్పు ఇచ్చి ఎవడన్నా అప్పు తీర్చకపోతే వాడి గొంతు పిసికి చంపేస్తాడు. అలా చంపేసిన వాళ్ళ బాడీ పార్ట్స్ అమ్ముకొని అప్పు తీర్చుకుంటాడు. అలా చంపేసిన వాళ్ళ బాడీస్ అన్నిటిని వాడి పొలంలోనే పాతేస్తాడు. పాతిన ప్రతి ఒక్క చోట ఒక మొక్క నాటుతాడు. వాడి పొలంలో ఏదన్నా కొత్త మొక్క కనిపించిందంటే ఎవడి ఆయుష ముగిసిపోయినట్టే. అయినా మనం ఇక్కడ ఉన్నామని దాస్కి తెలియదు కదా. దాస్ని నువ్వు తక్కువ అంచనా వేయకు. వాడికి మనం ఎక్కడున్నామో తెలుసు, ఏం చేస్తున్నామో కూడా తెలుసు. వాడికి అన్నీ అలా తెలిసిపోతాయి. భయపడ్డావా? కూర్చో. రేయ్, అన్న కొట్టి చెప్పండ్రా. ఏంటి చూస్తున్నారు? ఈ మట్టి ఏంటనా? ఇందాకే పొలంలో ఒక మొక్క నాటొచ్చా, దుమ్ము పడినట్టుంది. తిన్నారా? తిన్నామన్నా. లేదన్నా. తినాలి. తింటే మీ ఆరోగ్యానికి మంచిది, దానివల్ల నాకు మంచిది. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏం లేదన్నా. డబ్బులు తెచ్చావా? డబ్బులు తెచ్చావా లేదా? నా అది ఎంత లేదన్నా. నువ్వేదో చెప్తున్నావు. నా అది అంత పెద్ద అమౌంట్ అంటే కష్టం కదన్నా. ఒకరోజు టైం ఇవ్వన్నా, రేపు ఇచ్చేస్తాం. నేను ఏదైనా ఒకసారి భరిస్తా, రెండోసారి శిక్షిస్తా.
రేపు మళ్ళీ వస్తా. డబ్బులు ఇస్తే తీసుకెళ్తా, లేదా మిమ్మల్ని తీసుకెళ్తా. అర్థమైందా? వస్తా. గన్ను ఉందేంట్రా వాడి దగ్గర? గొంతు పిసికి చంపేస్తాడన్నావు. వాడికి దగ్గరగా ఉంటే అలా చంపుతాడు. వాడి గురించి తెలిసాక ఎవడన్నా వాడి దగ్గరికి వెళ్తాడా? నువ్వు చెప్తే ఎంతలే, వాడు కూడా ఒక మనిషే కదా అనుకున్నా. కానీ చూస్తేనే తెలుస్తుంది వాడు ఒక యానిమల్ అని. మన టైం బాగుందో లేదా అన్న మూడు బాగుందో తెలియదు, కానీ ఈరోజు మాత్రం బతికి బయటపడ్డాం. రేపటిలోగా నువ్వే ఎలాగో ఒకలా హెల్ప్ చేయాలరా. లక్ష్మణ్ గాడికి కూడా చెప్తావు మామ. వద్దులే, వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేదు. ఇప్పుడు వాడికి చెప్పి ఇంకో టెన్షన్ ఎందుకు? నా దగ్గర ఒక ఐడియా ఉంది. నీ దగ్గర పాన్ కార్డు ఉందా? ఉంది మామ. ఏం చేస్తున్నావు మామ? నాకు తెలిసిన ఫైనాన్షియల్ కంపెనీలో లోన్ తీసుకుంటున్నా విత్ 0 ఇంట్రెస్ట్. ఎంత వస్తుంది మామ? 2 lakhs ఇచ్చారు. సర్లే, నీ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ అయ్యి నాకు ట్రాన్స్ఫర్ చేయి. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. ఇదిగో తీసుకో, దాస్కి ఇచ్చాయి. ఎంతుంది మామ ఇది? 3 lakhs. ఇంకో 1,00,000 ఎక్కడిది మామ? చెప్పు మామ. నా 1 year సేవింగ్స్ రావి. స్టడీస్ కంప్లీట్ అయ్యాక నేను చేసే స్టార్టప్ బిజినెస్ కోసం పెట్టుకున్నారా. ఇదే తగ్గించుకుంటే మంచిది. రేపటి నుంచి బెట్టింగ్స్ అన్నీ మానేసి లైఫ్ గురించి ఆలోచించావే సరే, లేదా ఆ దాస్ కంటే ముందు నిన్ను చంపేస్తా. మానేస్తా మామ, అన్నీ మానేస్తా. సరే, డబ్బులు నీ దగ్గరనే పెట్టుకో. రేపు ఇదే టైంకి దాస్ వస్తాడు కదా, డబ్బులు ఇచ్చేయి. నా దగ్గర వద్దు మామ, అంత డబ్బులు చూసి నేను ఉండలేను. నీ దగ్గరే పెట్టుకో. అన్ని డబ్బులు మా ఇంట్లో చూసారా, అంతే. ఇంకా ఏం చేద్దాం మామ? ఎవరు మామ? లక్ష్మణ. ఇదిగో మామ బైక్ కీస్. ఈ డబ్బులు నీ దగ్గర పెట్టుకో, రేపు మేము తీసుకుంటాం. దేనికి మామ ఇది? ఏం లేదులే మామ, నీ దగ్గర పెట్టుకో, రేపు తీసుకుంటాం. ఇంత జరుగుతుంటే నాతో ఎందుకు చెప్పలేదు? ముందే మీ అమ్మకి హెల్త్ బాగాలేదు కదా, మళ్ళీ ఇది చెప్పి ఎందుకు టెన్షన్ పెట్టడం అని చెప్పలేదు. సరే, డబ్బు అంతా సెట్ అయిందిగా? సెట్ అయింది మామ. నేను నీతో రమ్మంటావా? వద్దులే, నువ్వు అమ్మని చూసుకో, మేము వెళ్ళి ఇచ్చేస్తాం. సరే మామ, జాగ్రత్తగా వెళ్ళండి. ఏమైందిరా? పెట్రోల్ అయిపోయినట్టుంది మామ, ఉండు చూస్తా. బండి ఊపి చూడరా. ఏం లేదు మామ, దీంట్లో డొల్లా. మీ బండి ఎప్పుడు ఫుల్ ట్యాంక్ ఉంటుంది కదా మామ.
లక్ష్మణ్ గాడేంట్రా బండిలో పెట్రోల్ ఉందో లేదో కూడా చూసుకోడా. ఫోన్ చేయవానికి. నువ్వే చేయి మామా. ఇది పట్టుకో. $3 లక్షలు, తినేది లేదు తాగినేది లేదు. అది దాస్గాడికి ఇవ్వాల్సి వస్తుంది. ఎత్తలేడేంట్రా వీడు. ఇంకోసారి ట్రై చేయమామా. ఒక స్నాప్ అన్నా తీసుకుందాం, పడి ఉంటుంది. విజయ్ నా వల్ల కావట్లేదు రేగా. ఛా, అయిపోయిందిరా, అంతా అయిపోయింది. ఆ దాస్గాడు వస్తే ఇంకా నన్ను వదిలిపెట్టర్రా. వెంకట్ టెన్షన్ పడొద్దు, నేనేదో ఒకటి ఆలోచిస్తాగా. దాస్గాడికి మనం ఇక్కడున్నామని తెలియదు కదా. ఆ దాస్గానికి మనం ఇక్కడున్నామని తెలిసేలోపు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. తర్వాత ఏదైతే అదైంది. ఎవడు మామ వాడు? నా లైఫ్ని రిస్క్లో పెట్టాడేంట్రా. పదా వెంకట్, పోదాం పదా ఆ దాస్ వచ్చే లోపల. రా, డబ్బులు తెచ్చారా? అన్నా, నీకు డబ్బులు ఇద్దామనే వస్తుంటే దారిలో దాసన్న, ఎదుగో నీకు ఇవ్వాల్సిన 3 లక్షలు. ఇవి తీసుకొని వాడు వదిలేయి. ఇంకొద్దిసేపు అయ్యంటే మీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం వచ్చేది కాదు. మీ టైం బాగుందని బయటపడ్డారు, లేకుంటే నేను ఒక్కడనే కాదు, నాతో పాటు ఇంకొకటి వచ్చేవాడు. అమ్మా, నువ్వు లేకుంటే ఈరోజు నేను లేనురా.
నా లైఫ్ని కాపాడావురా. ముందు నాకు క్లియర్గా ఏం జరిగిందో చెప్పండి. అయినా నీకు ఇన్ని డబ్బులు ఎక్కడివి మావా? అయినా మేము ఇక్కడ ఉన్నామని నీకెలా తెలుసు? మీకు నేను ఇచ్చినది ఒరిజినల్ డబ్బు కాదు, అది ఫేక్ మనీ. నా షార్ట్ ఫిలిం తెచ్చుకున్న ఫేక్ మనీ మీ మనీ ఎక్స్చేంజ్ అయిపోయినాయి. ఏదైతే ఏమైందిలే, ప్రాబ్లం అయితే సాల్వ్ అయిందిగా. ఎక్కడ మామ, 3 లక్షలు లోన్ తీసుకున్నాంగా, ఆడికి కట్టొద్దా? అవసరం లేదులే మామ. 3 కోట్లు గెలిచేసా మామ. ఏం మాట్లాడుతున్నారా? 3 crores మామ. ఏం మాట్లాడుతున్నావు మామ? డ్రీమ్ లెవెల్లో నేషనల్ డ్రీమ్ ఫస్ట్లో ఉంది మామ. మామ లైఫ్ సెట్టు. రేపటి నుంచి మన లైఫ్లో మారిపోతున్నా మామ. ఒక్కసారి ఊహించుకోండి మామ. నిన్న నువ్వు ఇచ్చిన 3,000తోనే మామ పెట్టేసింది. ఇంతకు మన దగ్గర డబ్బులు దొబ్బేసినోడు ఎవడు మామ? మనకన్నా వేజ్ గార్డ్ లెక్క ఉన్నాడు, ఫేక్ మనీ కొట్టేశాడు. రే స్నాప్లో 1 ఫోటో అలానే ఉందిరా. రే వీడెవడో కాదురా. నందా అన్న, నువ్వు చెప్పినట్టే చేశా. రే వీడెవడో కాదురా, నా తమ్ముడు రాజేష్. ఎందుకు చేసావురా?